హలో వెల్కమ్ టు కుక్ విత్ తారం. ఈరోజు మేతి వీట్ బోండా ఎలా చేయాలో చూద్దాం. ఇది ఎప్పుడైనా వర్షాకాలంలో వేడివేడిగా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. దీనికి మొదటగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి, బియ్య పిండి, ఇక్కడ నేను తీసుకున్న పదార్థాలు ఇక్కడ వీడియోలో చూపించున్నాను క్వాంటిటీస్, అలా తీసుకోండి. శనగపిండి ఈ మూడు కలిపి తర్వాత పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం నీళ్లు వేసుకొని దీన్ని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మనం గోధుమ పిండి, బియ్య పిండి, శనగపిండి అన్ని యూజ్ చేయడం వల్ల ఈ బోండా మనం ఇలా బోండా చేసుకున్నప్పుడు ఇది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చింది కదా, అంత కన్సిస్టెన్సీ బాగుంటుంది. తర్వాత దీంట్లో కొంచెం సోడా ఉప్పు, అల్లం, పచ్చిమిరపకాయ, తెల్లగడ్డ పేస్టు, ఎర్రగడ్డలు, కొత్తిమీర తరుగు, మెంతి ఆకు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని చిన్న చిన్న బోండాల్లాగా నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎక్కువ వేయకుండా నూనెకి తగిన మాదిరిగా కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇది టీ టైం స్నాక్ లాగా చాలా బాగుంటుంది. ఇది మనము మైదాతో కాకుండా చేసాం కాబట్టి పిల్లలకు కూడా ఇవ్వవచ్చు. అంతే, రెడీ అయిపోయింది. చూడండి మనం ఎంత ఈజీగా తయారు చేసుకున్నాము. ఎంతైనా ఎప్పుడైనా హోమ్ మేడ్ ఇస్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరికొత్త వంటకంతో తిప్పి మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.